ముగిసిన ప్రజాపాలన సభలు 1.25 కోట్ల దరఖాస్తులు, వాటి కోసమే ఎక్కువ అర్జీలు. వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమం శుక్రవారం జనవరి 6 ముగిసింది. అభయహస్తం పేరిట పలు పథకాలకు దరఖాస్తులను స్వీకరించింది. డిసెంబర్ 28 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం జనవరి 6 వరకు కొనసాగింది. ఇందులో భాగంగా అర్హులైన వారి నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఏకంగా 1 కోటి పైగా అప్లికేషన్లను స్వీకరించారు అధికారులు. మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో 1 కోటికి పైగా అభయహస్తానికి సంబంధించినవి ఉండగా 20 లక్షల దరఖాస్తులు పలు సమస్యలపై వచ్చినట్లు అధికార వర్గాలు చెప్పాయి. ఎక్కువగా వీటికే ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వ స్కీమ్ల కోసం అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి. ఇందులోనూ ప్రధానంగా ఇల్లు, చేయూత, రేషన్ కార్డుల కోసం ఎక్కువగా అప్లికేషన్లు వచ్చాయి. తెల్ల కాగితంపై కూడా దరఖాస్తులు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పగా, ఎక్కువగా రేషన్ కార్డుల కోసం అర్జీలు వచ్చాయి. గత ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయడంతో వారంతా తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రజలు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు ఇచ్చారు. అభయహస్తం కింద తీసుకున్న దరఖాస్తుల్లో మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత పథకాలు ఉన్నాయి. మహాలక్ష్మి స్కీమ్కు మహిళలు భారీగా దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటికే రైతుబంధు కింద నిధులు తీసుకుంటున్న రైతులు రైతు భరోసాకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తెలిపిన నేపథ్యంలో దీనికి దరఖాస్తులు తగ్గాయి. మళ్లీ 4 నెలల తర్వాత జనవరి 6వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది. ప్రస్తుతానికి గడువు పొడిగించే ప్రసక్తే లేదని వెల్లడించింది. అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేని వారు ఆందోళన చెందాల్సిన పని లేదని, మళ్లీ 4 నెలల తర్వాత ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని తెలిపింది. ఇందులో మళ్లీ దరఖాస్తులను స్వీకరిస్తుందని చెప్పింది. డేటా ఎంట్రీపై డెడ్లైన్ ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభయహస్తం దరఖాస్తుల డేటా ఎంట్రీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కీలక ఆదేశాలు ఇచ్చారు. జనవరి 17వ తేదీలోపు డేటా ఎంట్రీని పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. దరఖాస్తుల డేటా ఎంట్రీ ప్రక్రియను మండల కేంద్రాల్లో చేపట్టి పూర్తి చేయాలన్నారు. ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రజాపాలన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినందున దరఖాస్తు ఇవ్వని వారు మరోసారి తిరిగి దరఖాస్తులు అందచేయవచ్చని తెలియజేశారు. మరో 4 నెలల తర్వాత మళ్లీ దరఖాస్తులు తీసుకుంటామని సమాచారం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయండి.